జూబ్లీహిల్స్ పిఎస్ కు చేరుకోబోతున్నారు బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్. పెద్ద ఎత్తున గత రాత్రి సిఆర్పిసి 160 ప్రకారం ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయనకు నోటీసులు జారీ చేశారు. మరోవైపు సిట్ ఎవరైతే సజ్జనార్ నేతృత్వంలో ఏర్పాటైందో ఆ సిట్ ముందు విచారణకు హాజరు కాబోతుంది. ఇప్పటికే మాజీ మంత్రులు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకులు ఉన్నారో కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్ లో పూర్తి స్థాయిలో విచారణ ఎదుర్కొన్నారు. వాళ్ళందరూ కూడా విచారణకు సహకరిస్తామన్నారు. ఇప్పుడు మాజీ ఎంపీ సంతోష్ కుమార్ కూడా ఖచ్చితంగా విచారణకి సహకరిస్తామంటున్నారు. మరి కాసేపట్లోనే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు సిట్ విచారణ ఎదుర్కొనేందుకు వెళ్తున్నారు. అయితే ఈ క్రమంలోనే సిట్ విచారణ జరుగుతున్నటువంటి తీరుతెన్నుల మీద కొంత అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే నోటీస్ ఇచ్చినటువంటి క్రమంలో సిఆర్పిసి 160 ప్రకారం ఏదైతే పంజగుట్ట పిఎస్ లో కేసు నమోదైందో ఫోన్ ట్యాపింగ్ విచారణ కొనసాగుతుంది తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో. అది తీవ్ర స్థాయిలో ప్రకంపనలు సృష్టిస్తుంది. మరోవైపు ఆ యొక్క నోటీస్ కనుక చూస్తే ఖచ్చితంగా ఆ నోటీస్ లో పూర్తి స్థాయిలో జోగినిపల్లి సంతోష్ కుమార్ ను మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా కొంత అభివర్ణించడం, మరోవైపు ఆయన పేరు కూడా జోగినిపల్లి సంతోష్ రావు అంటూ కూడా ప్రస్తావించడం, ఇవే కొంత అనుమానాలకు దారితీస్తుంది. అంటే స్పష్టంగా అంటే విచారణ నిర్వహిస్తున్నటువంటి సిట్కు విచారణ అధికారులకు కొంత ఆయన పేరు కనీసం డిజిగ్నేషన్ కూడా మాజీ ఎంపీ అని కూడా తెలుసుకోలేకుండా ఉంది. అంటే ఖచ్చితంగా సిట్ విచారణ ఎంత పకడ్బందీగా జరుగుతోంది, డొల్లతనం ఇట్లే బయటపడుతుందంటూ కూడా సోషల్ మీడియాతో సహా బయట ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున ఆరోపిస్తున్నారు. అంటే గత బీఆర్ఎస్ పాలనలో పూర్తి స్థాయిలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని మునుగోడు ఉప ఎన్నికలు కానీ లేదంటే కనుక ఇతరత్ర జరిగినటువంటి ఉప ఎన్నికలు అట్లాగే జనరల్ ఎలక్షన్స్ ప్రధానంగా అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి ఎంపీ రేవంత్ రెడ్డిని టార్గెట్ గానే కొంత ఫోన్ ట్యాపింగ్ జరిగింది అన్నది ప్రధానంగా ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆరోపిస్తోంది. మరోవైపు దానికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ కోసం సిట్ ని ఏర్పాటు చేశారు. సో ఈ క్రమంలోనే ఇప్పుడు అందరూ కూడా వరుసగా విచారణకు హాజరవుతున్నటువంటి క్రమం కొనసాగుతోంది. బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకులందరూ కూడా ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి విచారణను ఎదుర్కొంటారు. ఇప్పటికే బీజేపీ నాయకులుగా ఉన్నటువంటి కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి విచారణ ఎదుర్కొన్నారు. అట్లాగే బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకులు కేటీఆర్ హరీష్ రావు కూడా తాజాగా గత వారం ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి విచారణ ఎదుర్కొన్నారు. అయితే ఇప్పటికే ప్రధానంగా రాధాకృష్ణరావు అట్లాగే ప్రభాకర్ రావు ఇట్లా చాలా మంది అప్పట్లో ఇంటెలిజెన్స్ అధికారులుగా పనిచేసి ఇంటెలిజెన్స్ చీఫ్ విదేశాల్లో ఉన్నటువంటి ప్రభాకర్ రావును కూడా స్వయంగా హైదరాబాద్ తీసుకొచ్చిన తర్వాత ఆ విచారణకైతే కొనసాగుతుంది. ఈ క్రమంలోనే ప్రధానంగా గతంలో సాక్షులుగా విచారణ జరిపినటువంటి వాళ్లకు ఇప్పుడు అంటే కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఇప్పుడు జోగినిపల్లి సంతోష్ కానీ వీళ్ళందరికీ కూడా సహజంగా అందరూ కూడా సాక్షుల్ని కానీ లేకుంటే ఆ ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి నాయకులందరినీ కూడా విచారణ క్రమంలో ఉదయం 10 గంటలకి 11 గంటలకి అలాంటి సమయాల్లో పిలుస్తున్నటువంటి సిట్ అధికారులు ఇక్కడ ప్రధానంగా జోగినిపల్లి సంతోష్ విషయంలో మాత్రం మధ్యాహ్నం 3 గంటలకే ఎందుకు మెన్షన్ చేయాల్సి వచ్చింది, ఈ టైంకి ఎందుకు పిలుస్తున్నారు. అయితే ప్రధానంగా మాజీ ఎంపీ సంతోష్ కుమార్ పట్ల కూడా కొంత అభియోగం సిట్ మోపుతుంది. అంటే ప్రధానంగా ఈయన దగ్గర నుంచే ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశాలు అంటే ఆ యొక్క నెంబర్లు ఏ ఫోన్లు ట్యాప్ చేయాలనే అంశాల మీద ఈయన వద్ద నుంచే కొంత నెంబర్లు చేరుకున్నాయి అనేది సిట్ విచారణలో ఉన్నటువంటి విచారణ అధికారులు కొంత ఆరోపణలు చేస్తున్నారు, అభియోగాలు మోపుతున్నారు. సో ఇప్పుడు క్రమంగా ఇప్పుడు విచారణలో జోగినిపల్లి సంతోష్ ఎటువంటి సమాధానాలు చెప్తారు, ఎటువంటి ప్రశ్నలు ఆయనకు విచారణలో భాగంగా వేస్తారన్నది కొంత చర్చనీయాంశంగా మారుతుంది. అయితే ఇటువంటి క్రమంలో ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ ఎవరు అన్నది కూడా కొంత రాజకీయాల్ని కొంత షేక్ చేస్తుంది. అంటే ఇప్పటిదాకా హరీష్ రావు గారిని విచారించారు, కేటీఆర్ గారిని విచారించారు, ఇప్పుడు జోగినిపల్లి సంతోష్ గారిని కూడా విచారణకు పిలిచారు. సో ఇప్పుడు నెక్స్ట్ కవిత కొంత ఇప్పటికే ప్రధానంగా ఆరోపణలు చేసింది. ఖచ్చితంగా మా ఫోన్లు కూడా ట్యాప్ అయినాయని ఆమె స్వయంగా కొంత ఆరోపణలు చేసినటువంటి నేపథ్యంలో మరి ఇప్పుడు నెక్స్ట్ సాక్షిగా కవితను పిలిచి ఏమన్నా స్టేట్మెంట్ రికార్డ్ చేసే అవకాశం ఉంటుందా, లేదు అంటే ఇప్పటిదాకా విచారణ ఎదుర్కొన్నటువంటి వాళ్ళందరూ ప్రభాకర్ రావు కానీ రాధాకృష్ణరావు కానీ ఇట్లా కొంతమంది ఎవరైతే ఇప్పటికే పోలీసులు సిట్ అధికారులు విచారణ జరిపారో లేకుంటే అరెస్ట్ అయ్యారో వాళ్ళందరూ కూడా బిగ్ బాస్ అంటూ కూడా చెప్పారు. సో ఇప్పుడు ఆ బిగ్ బాస్ ఎవరు, ఏంటి, ఏం జరుగుతోంది అనేది ప్రధానంగా కొంత ఆ కోణంలోనే కొంత సిట్ ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగే అవకాశాలు ఉన్నాయి. సో ప్రస్తుతం జూబ్లీహిల్స్ పిఎస్ దగ్గర ఎటువంటి పరిస్థితి ఉంది, ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకులు కేటీఆర్ కానీ హరీష్ రావు గారు కానీ వెళ్ళినప్పుడు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు, అక్కడ రోడ్స్ బ్లాక్ చేశారు, మరోవైపు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఉవ్వెత్తున అక్కడ పిఎస్ దగ్గరకు చేరుకున్నటువంటి నేపథ్యం ఉంది. సో ఇటువంటి క్రమంలో ఇప్పుడు మరి కాసేపట్లో జోగినిపల్లి సంతోష్ వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు అక్కడ పిఎస్ దగ్గర ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, మరి విచారణ జరుగుతున్నటువంటి తీరుతెన్నుల క్రమాన్ని కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మా ప్రతినిధి ఉదయ్ని మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఉదయ్ వాతావరణం ఏంటి అక్కడ జూబ్లీహిల్స్ పిఎస్ దగ్గర? రాజేష్, మరికొద్ది సేపట్లో అయితే సంతోష్ రావు అయితే జూబ్లీహిల్స్ పిఎస్ వద్దకు రానున్నారు. అదే విధంగా గతంలో హరీష్ రావుని కానీ కేటీఆర్ కానీ ఉదయం 11 గంటలకు పిలిచినటువంటి సిట్ అధికారులు సంతోష్ రావును మాత్రం 3 గంటల సమయానికి రమ్మని చెప్పి అలా నోటీస్ లో ఉండడం జరిగింది. అదే సిఆర్పిసి 160 కింద ఏదైతే నోటీస్ జారీ చేశారో దానికి సంతోష్ రావు కూడా పూర్తి స్థాయిలో నేను అధికారులు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్తా, అధికారులు గౌరవిస్తానంటూ కూడా సంతోష్ రావు చెప్పడం జరిగింది. అయితే గతంలో ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి ఏదైతే ఇష్యూ ఉందో దానికి సంబంధించినటువంటి పంజగుట్ట
రిమాండ్ రిపోర్ట్ కేసులో వీళ్ళు జస్ట్ వీళ్ళని సాక్షులుగా మాత్రమే సిట్ అధికారులు విచారిస్తా ఉన్నారు. అదే విధంగా గతంలో రాధాకిషన్ రావు, ప్రణీత్ రావు, భుజంగారావు, అదే విధంగా తిరుపతి అన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చినటువంటి ఆ రిమాండ్ రిపోర్ట్ లో వీళ్ళ పేర్లునే దాని వల్లనే సంతోష్ రావును కూడా పిలిచి ఎక్కడి మొబైల్ నెంబర్స్ కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ నుండి సంతోష్ రావు నుంచి బయటికి వెళ్ళింది, సంతోష్ రావుకి ఎవరు ఇచ్చారు అనే దాని మీద కోణంలో అడిగే అవకాశాలు, సిట్ అధికారులు అడిగే అవకాశాలు ఉన్నాయంటూ కూడా పెద్ద ఎత్తున ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఏర్పడింది. అయితే ఇక్కడ సంతోష్ రావుకు సంబంధించినటువంటి విషయాలు అంటే గతంలో టానిక్ విషయంలో కావచ్చు, తర్వాత ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో క్రియాశీలకంగా కేసీఆర్ కి కుడిభుజంలో ఉన్నటువంటి సంతోష్ రావు నుంచి ఏమైనా ఆధారాలు బయటకు వస్తాయి, అసలు ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి ఇష్యూలో ప్రభాకర్ రావు కీలక నిందితులుగా ఉన్నారు. అయితే కానీ ప్రధానంగా ఉదయ్ ఇప్పటిదాకా ఫోన్ ట్యాపింగ్ విచారణ జరుగుతున్నటువంటి క్రమంలో ఇప్పటిదాకా పోలీసులు కానీ సిట్ అధికారులు కానీ ఏమైనా సాక్ష్యాధారాలు వాళ్ళ కీలకంగా లభ్యమైనాయా, లేదు కేవలం వీళ్ళందరినీ కూడా సాక్షులుగానే విచారిస్తున్నటువంటి క్రమం కొనసాగుతుందా? అదే రాజేష్, గతంలో పంజగుట్ట రిమాండ్ రిపోర్ట్ ఏదైతే ఉందో దాని ద్వారా వీళ్ళని సాక్షులుగా విచారిస్తున్నారు తప్ప ఇప్పటి వరకు అయితే ఎలాంటి సాక్ష్యాలు ఉన్నాయనేది కూడా సిట్ అధికారులు కానీ ఎవరు కానీ ఇప్పటికి బయటికి ఎవరు చెప్పలేదు. కానీ క్రియాశీలకంగా సంతోష్ రావే దీంట్లో మెయిన్ ఆఫ్ ద మెంబర్ పిల్లర్ గా ఉన్నారు అనేది కోణంలో కూడా సంతోష్ రావు విచారించే అవకాశం ఉంటుంది. ఇక్కడ కేసీఆర్ కి అత్యంత సన్నిహితుడు, కుడిభుజంగా ఉన్నాడు. అసలు కేసీఆర్ నుంచి మొబైల్ నెంబర్స్ వచ్చాయా, లేకపోతే సంతోష్ రావుకి అసలు మొబైల్ నెంబర్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఇప్పటి వరకు ఫోన్ ట్యాపింగ్ అయినటువంటి విషయంలో సంతోష్ రావే క్రియాశీలకంగా మొబైల్ నెంబర్స్ విషయంలో కావచ్చు, అదే విధంగా ప్రభాకర్ రావుని కూడా రిటైర్డ్ అయినటువంటి ఆఫీసర్ ని కూడా అసలు సెబీ చీఫ్ గా పెట్టడానికి ఎవరు ఆదేశాలు ఇచ్చారు, అసలు సంతోష్ రావు నుంచి వచ్చాయా లేక కేసీఆర్ నుంచి వచ్చాయా అనే కోణంలోనే ఒక సీట్ విచారణ జరిగే అంటే అవకాశం. ఇప్పుడు ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నట్టుగా ప్రధానంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి విచారణ క్రమం కానీ లేదంటే రాత్రికి రాత్రి నోటీసులు ఇచ్చి ఉదయానికల్లా ఖచ్చితంగా సిట్ ముందుకు రావాలి అంటూ కూడా సిఆర్పిసి 160 కింద నోటీసులు ఇవ్వటాన్ని చూస్తుంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రధానంగా ఇదంతా కూడా కక్షాదింపు చర్యల్లాగానే ఉంది అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. అంటే ఎటువంటి విచారణకి మేము సహకరిస్తాం, దేన్నైనా ఢీకొంటాం, ఇటువంటి సిట్లు ఏమి వేసినా కూడా మాకేమీ పెద్దగా ఫరక్ పడేది లేదు అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. అంటే ఇది నిజంగానే కేసు విచారణలో భాగంగా కొంత దీన్ని ఈ విధంగా ఈ కోణంలోనే చూడాల్సినటువంటి అవసరమా, లేదు అంటే కనుక ఇది కేవలం బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నట్టుగా కక్ష సాధింపు ద్వారానే చూడాల్సినటువంటి అవసరం ఉందా? అంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి భాగవతం బయటపడ్డదంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు క్రియాశీలకంగా పెద్ద ఎత్తున చర్చలు లేవనెత్తారు రాజేష్. అయితే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏదో కక్ష సాధింపు అని చెప్పేసి చెప్తున్నటువంటి విధానాన్ని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అయితే కొట్టిపారేస్తుంది. గతంలో ఏదైతే రిపోర్ట్ లో ఉన్నదో వాళ్ళని సాక్షులుగా మేము విచారిస్తున్నాం తప్ప ఎవరినిపై కక్ష సాధింపు చర్యలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా సిద్ధంగా లేదు. అలా కక్ష సాధింపు చేయాల్సి వస్తే ఇప్పటి వరకే కాదు, గతంలో పలుమార్లు రేవంత్ రెడ్డి చెప్పుకుని వచ్చారు, మేము కక్ష సాధింపులు చేయాలంటే వస్తే మాత్రం మీరు జైల్లో ఉండాలి అనే దాని విధంగా మాట్లాడుతుంది. ఇద్దరు వైఖరి కూడా ఒకరేమో కక్ష సాధింపు అంటున్నారు, మరొకరేమో కక్ష సాధింపు కాదు, ఇది జస్ట్ ఎంక్వైరీ మాత్రం. ఎంక్వైరీకి మీరు వచ్చి విచారణకు వస్తే ఆన్సర్లు చెప్పేస్తే మేము మిమ్మల్ని మేమేమంటలేము, మమ్మల్ని మీరేమంటలేరు కదా అనే విధంగానే కాంగ్రెస్ పార్టీ చెప్పుకొస్తుంది. బీఆర్ఎస్ పార్టీ మాత్రం కక్ష సాధింపు లేకనే రాత్రికి రాత్రి నోటీసులు ఇచ్చి ఇమీడియట్ గా మీరు రండి అనే విధంగా అసలు గతంలో ఫోన్ ట్యాపింగ్ అనేది కొంచెం రాజ్యాంగబద్ధంగా. కానీ ఇక్కడ ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఓవైపు మాజీ మంత్రులు కేటీఆర్ కానీ హరీష్ రావు గారు కానీ చెప్తుంది ఏంటంటే మాకు ఫోన్ ట్యాపింగ్ కి సంబంధం లేదు, ఇది కేవలం పోలీస్ అధికారులు ఇంటెలిజెన్స్ లో భాగంగా వాళ్ళు చేశారు తప్పితే రాజకీయ పార్టీగా రాజకీయ నాయకులుగా ప్రభుత్వాన్ని నడిపినటువంటి పెద్దలుగా మాకు సంబంధం లేదు అంటూ కూడా కొట్టిపారేస్తున్నటువంటి విధానమే ఉంది. ఆ విషయంలోనే సంతోష్ రావుని పిలిచినట్టుగా అనిపిస్తుంది రాజేష్. ఎందుకంటే అసలు మొబైల్ నెంబర్స్ అన్ని కూడా పూర్తిగా సంతోష్ రావు నుంచి లీక్ అయినట్టుగా సిట్ అధికారులు పెద్ద ఎత్తున సంతోష్ రావుని కేసీఆర్ టార్గెట్ గానే సాక్షులుగానే పిలుస్తా ఉన్నారు అనేది కూడా సత్యనారాయణ నుంచి వస్తున్నటువంటి ఒక వాక్య. అదే సిట్ అధికారులు కూడా పై కూడా బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున మండిపడతా ఉన్నటువంటి విషయం ఏంటంటే రిటైర్డ్ అయినటువంటి అధికారులతోటి సిట్ పేరు మీద మాపై కక్ష సాధింపుకు అదే విధంగా వాళ్ళు ప్రశ్నలకు అసలు సిటీ అధికారులు విచారిస్తున్నటువంటి క్వశ్చన్లు బయటికి ఎలా లీక్ అవుతున్నట్టు కూడా గతంలో కేటీఆర్ విచారణకు వెళ్ళినప్పుడు కూడా జరిగింది. అంటే ప్రత్యక్షంగా పరోక్షంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి బడా నాయకులు ఎవరైతే హరీష్ రావు, కేటీఆర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ప్రధానంగా ఆరోపిస్తుంది అంటే ఇది కక్ష సాధింపు తరహాలోనే. సో ఇప్పుడు కక్ష సాధింపు అని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆరోపణలు చేస్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ ఎవరయ్యే అవకాశం ఉంది? ఎందుకంటే ఇప్పటిదాకా కేసీఆర్ గారు కోటరీలోకి
విచారణ కేవలం కాళేశ్వరం వరకే ఆగిపోయినటువంటి విచారణ. ఇప్పుడు నెక్స్ట్ ఫోన్ ట్యాపింగ్‌లో కూడా నెక్స్ట్ కేసీఆర్ గారికి ఏమైనా నోటీసులు ఇచ్చే అవకాశాలు భవిష్యత్తులో ఉంటాయి. ఎందుకంటే కేటీఆర్ తర్వాత హరీష్ రావుకొచ్చింది. హరీష్ రావు తర్వాత ఇప్పుడు సంతోష్ రావు వంతొచ్చింది. సంతోష్ రావు అంటే స్వయంగా కేసీఆర్ గారి కుడి భుజంగా ఉన్నటువంటి ఆయనకొచ్చింది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ ఖచ్చితంగా కేసీఆర్ గారికి ఏమైనా నోటీసులు ఉంటుందని ఏమన్నా కొంత ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా? రాజకీయ వర్గాలు ఇటువంటి చర్చ ఏమైనా జరుగుతోందా? అన్యూహంగా ఇంకొక పేరైతే బయటకు వచ్చింది రాజేష్. ఆ కేసీఆర్ గారి కంటే ముందు కవితకి ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతా ఉన్నది. ఎందుకంటే గతంలో ఆమె ఒక ఇంటర్వ్యూలో కావచ్చు, ఒక ప్రెస్ మీట్ లో కావచ్చు, నా సొంత ఇంటి అల్లునికే మీరు ఫోన్ ట్యాపింగ్ చేస్తారా అనే ఒక స్లోగన్ బయటికి తీసుకొచ్చింది. ఆమె దాని వల్ల కవితని మనం విచారించే అవకాశం ఉంటుందా అనేది క్వశ్చన్ మార్క్ అయితే తర్వాత కేసీఆర్ కోర్టు దగ్గరికి మాత్రం సిట్ అధికారులు పోయి నోటీస్ విచారించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే సంతోష్ రావు పేరు అంతో ఎంతో వినిపించినటువంటి ప్రక్రియలని సంతోష్ రావును పిలిచారు. ఈ రోజు మరికాజోపేటలో పిఎస్ రాబోతున్నారు. తర్వాత మరి కవిత అవుతుందా లేక కేసీఆర్ అవుతారా అనేది ఒక ప్రశ్నార్థకంగానే ఉంది. థ్యాంక్ యూ ఉదయ్. సో మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండండి. సో ఇది జూబ్లీహిల్స్ పిఎస్ దగ్గర తాజా పరిస్థితి. మరి కాసేపట్లోనే మాజీ ఎంపీ జోగినిపల్లి సంతోష్ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి సిట్ విచారణ ఎదుర్కోబోతున్నారు. తర్వాత నెక్స్ట్ ఎవరు ఉండే అవకాశం ఉందో మీరు కూడా మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.